నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలోని శ్రీకృష్ణ దేవాలయం కళ్యాణ మండపం కూల్చివేతకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై యాదవ సంఘాలు బగ్గుమన్నాయి. హిందూ దేవాలయాల పట్ల అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. కూల్చివేత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ యాదవ సంఘాల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు దేవాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఆలయాల జోలికి వస్తే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కర్నూలు నగరం చెక్ పోస్ట్ నందు శ్రీకృష్ణ టెంపుల్ దాదాపు 25 సంవత్సరాల నుండి కొనసాగుతుంది. భక్తాదులందరూ కూడా ఈ టెంపుల్ని సందర్శించడం, ఇక్కడ ధార్మిక కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో కమిషనర్ నా మీద కంటెంప్ట్ వేయాలని మాకు నెల కాలంలోనే దాదాపు 2 నోటీసులు, ఒక ఆర్డర్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. దానికి నిరసిస్తూ ఈరోజు వాళ్ళ ఆలోచనలు మారాలని 3 రోజుల నుండి కూడా ఇక్కడ యాగం చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మేము పడగొడతామని ఇక్కడ మున్సిపల్ అధికారులు తిరగడంతో భక్తాదులందరూ కూడా కంగారు పడి ఈరోజు ఈ గందరగోళానికి కారణమైంది. కమిషనర్ గారికి కోర్టు చెప్పింది కూడా న్యాయబద్ధంగా ఆ ఇష్యూని సెటిల్ చేయమని చెప్పారు. కానీ కమిషనర్ గారు 1 వేలో మమ్మల్ని టైం ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా మేము ఎంక్వైరీ అయిపోయింది, తీర్పులు అయిపోయాయి, మేము పడగొడతాము, ఆ పడగొట్టిన వాటిని మీ నుంటే వసూలు చేస్తామని ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్ని మేము నిరసిస్తున్నాం. ఎందుకంటే ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని కమిషనర్ గారు పంచాయతీ అప్రూవల్ చెల్లదంటున్నాం. చెల్లనప్పుడు మేము ఒకవేళ తప్పే చేసింటే అది మీరు దానికి ఫైన్ వేయచ్చు, దీన్ని మళ్ళీ రీఫండ్ వేయచ్చు. కానీ 8 రోజుల డిలేకి మేము కాదు సార్. అప్పుడు కల్లూరు పంచాయతీ ఉండింది. ఆ రికార్డ్స్ అన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు వాళ్ళని అడగాలి. మీరు వాళ్ళు లేరు, రికార్డు లేవంటే దానికి మేము జవాబుదారి కాదు. కాబట్టి ఇప్పటికైనా పడగొట్టడం, విధ్వంసం చేయడం న్యాయబద్ధం కాదు. దీనికి ఒకవేళ పన్ను రూపంలో అవసరమైతే మళ్ళీ కట్టడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ రకంగా కమిషనర్ గారు మారి తన వైఖరిని విధ్వంసం వైపు కాకుండా న్యాయబద్ధంగా ఆలోచించి కోర్టుకు కూడా తమ వైఖరిని తెలియజేయాలని, అందులో ఇప్పటిదాకా మాకు ఆ కేసుల విషయం తెలియదు కాబట్టి మేము కూడా ఈరోజు ఆ కేసులో ఇంప్లీడ్ అవుతున్నాం. న్యాయాన్ని మేము గౌరవిస్తాం, న్యాయ తీర్పుని మేము కూడా గౌరవిస్తామని కూడా తెలియజేస్తాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel